Hi, I'm Dr. Harsha, physiotherapist and sports medicine specialist and faculty. ఈరోజు మనం రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో విచ్ ఇస్ నాట్ ఎట్ ఓవర్ మనకు రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్థనింగ్ కానీ ఎంత ఇంపార్టెంటో చెప్పాల్సిన అవసరం లేదు. టు సబ్సైడ్ ద సిమ్టమ్స్ ఈజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. సో ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, కఫ్ కానీ, లేకపోతే స్ఫుటంతో కూడుకున్న కఫ్ కానీ, ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు రెస్పిరేటరీ కంట్రోల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి అన్నమాట. సో లెవెల్ 1లో 3 ఎక్సర్సైజెస్ మీకు డెమాన్స్ట్రేట్ చూపిస్తాను. ఫస్ట్ ది ఎపైకల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎపైకల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ 3 ఫింగర్స్ తీసుకోండి. దీన్ని కాలర్ బోన్ అంటారు. ఈ కాలర్ బోన్ కింద పెట్టుకోండి. ఈ కాలర్ బోన్ కింద పెట్టి జస్ట్ టేక్ డీప్ బ్రెత్ విత్ నోస్తో డీప్ బ్రెత్ తీసుకుని 3 to 4 seconds హోల్డ్ చేసి మౌత్తో వదలండి. మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇక్కడ పాల్పేట్ చేసుకుని ఎయిర్ పాసేజ్ దాని ద్వారా అవుతుందా లేదా అనేది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. అండ్ ఇది ఒక 10 times 10 సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. సెకండ్, డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. డయాఫ్రమ్ అనేది ఒక మజిల్ అండి. ఇది మనకి లంగ్స్కి అబ్డమెన్కి మధ్యలో ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ పాల్పేట్ చేసుకుని నోస్తో బ్రెత్ తీసుకోండి. 3-4 seconds హోల్డ్ చేసి మౌత్తో వదలండి. సేమ్ ఇది కూడా 10 times చేయొచ్చు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అండ్ లాస్ట్లీ ఇట్స్ లాటరల్ కాస్టలస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇలా హోల్డ్ చేయండి. సేమ్ ప్రాసెస్. నోస్తో బ్రీత్ తీసుకోండి. 3-4 seconds హోల్డ్ చేయండి. మౌత్తో వదలండి. వదిలినప్పుడు ఇక్కడ పాల్పేట్ చేసిన దగ్గర మీరు ఎయిర్ ఫీల్ అవ్వాలి అన్నమాట. సో దీస్ 3 exercises come under level 1 exercises. Very easy to demonstrate and very easy to do yourself also. మీరు హోమ్ క్వారంటైన్ ఉన్నా సరే, లేకపోతే హాస్పిటల్లో ఉన్నా సరే, ఆర్ఎల్స్ మీకు ఇవేమి సిమ్టమ్స్ లేకపోయినా సరే, ఆస్తమా ఉన్నా, సిఓపిడి ఉన్నా, బ్రాంకైటిస్, సిఓపిడి డిసీజెస్ ఏమున్నా లైక్ బ్రాంకైటిస్ ఎట్సెట్రా, యూ కెన్ డూ దీస్ ఎక్సర్సైజెస్ సో దట్ యువర్ లంగ్ కెపాసిటీస్ విల్ బీ ఇంక్రీస్డ్. ఓకే. అండ్ లాస్ట్లీ అండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైం బోర్లా పడుకోవడానికి ట్రై చేయండి. సైడ్కి పడుకున్నా పర్లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లంగ్ అంతా కూడా మనకి పోస్టీరియర్ సైడ్ అంటే వెనక భాగంలో ఉంటుంది. సో ఎప్పుడు కూడా వెళ్ళకిలా పడుకుంటే ఎయిర్ పాసేజెస్ని మనం అబ్స్ట్రక్ట్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా మనం బోర్లా కానీ లేకపోతే సైడ్కి ఇటు కానీ అటు కానీ పడుకుంటే కనుక బెటర్గా ఉంటుంది అని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. Today I'll discuss about level 2 breathing exercises. ఇందులో ఫస్ట్ లిప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నార్మలీ మన డే టు డే లైఫ్లో వీఆర్ నాట్ అక్వైంటెడ్ టు డీప్ బ్రీతింగ్. మనం జనరల్గా డే టు డే యాక్టివిటీస్లో షాలో బ్రీతింగ్ చేస్తాం. సో ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ మనం సబ్సైడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు డూ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో అందులో ఒకటి ఫస్ట్ లిప్ బ్రీతింగ్. ఫస్ట్ లిప్ బ్రీతింగ్ ఇస్ నథింగ్ బట్ యు టేక్ బ్రీత్ తీసుకోండి నోస్ ద్వారా వెరీ డీప్ తీసుకుని మౌత్ని ఒక పోర్ అంటే ఒక పర్స్ లాంటి దాంట్లోంచి బయటికి వదలాలి. మౌత్ 3 to 4 seconds హోల్డ్ చేయండి. మీ లంగ్ కెపాసిటీ బాగుంటే 4 to 5 seconds కూడా హోల్డ్ చేయగలరు. బట్ మేక్ ష్యూర్ మీరు బ్రెత్ తీసుకున్నప్పుడు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద లంగ్కి ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది మీరు గమనించుకోగలరు. సెకండ్ థింగ్, ఇది మూమెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చిన్న మూమెంట్ యాడ్ చేస్తానండి. సో బేసికలీ ఇట్స్ నథింగ్ బట్ తీసుకోండి, ఇలా పెట్టుకోండి, డీప్ బ్రెత్ తీసుకోండి, మూమెంట్ చేస్తా రిలీజ్ చేయండి. డీప్ బ్రెత్ తీసుకోండి, మూమెంట్ చేస్తా ఎక్స్పైర్ చేయండి. దిస్ ద సెకండ్ ప్యాటర్న్. థర్డ్ ప్యాటర్న్ ఇస్ నథింగ్ బట్ అబ్డామినల్ బ్రీతింగ్. ఇది పొజిషన్ అండి. ఇది కొంచెం రివర్స్ బ్రీతింగ్, దీన్ని బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటాము. బేసికలీ ఇందులో మీరు డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు మీ టమ్మీ బయటికి రావాలి. అండ్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు టమ్మీ లోపలికి వెళ్ళాలి.
వన్స్ అగైన్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు టమ్మీ బయటకు వస్తుంది, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు టమ్మీ లోపలికి వెళ్తుంది. రైట్, ఇన్ దిస్ వీడియో ఐల్ డిస్కస్ అబౌట్ ద థర్డ్ లెవెల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఏదైనా యూస్ చేసి మనం చేయొచ్చు. ఫస్ట్ ది స్పైరోమెట్రీ ఆర్ రెస్పిరేటరీ ఎక్సర్సైజర్ అంటారు దీన్ని. ఇది 3 balls ఉంటాయి ఇందులో. దీన్ని మనం మౌత్ లెవెల్లో పెట్టుకోవాలండి, పైకి కాదు కిందకి కాదు, జస్ట్ మౌత్ లెవెల్ పెట్టుకొని సో ఇలా ఇన్హేల్ చేయాలన్నమాట. చేసి ఈ 3 balls-ని ఎంతసేపు వీలైతే అంతసేపు పైన హోల్డ్ చేయాలి. సో ఎప్పుడైతే కెపాసిటీ డ్రాప్ అయిందో అవి కిందకి పడిపోతాయి. ఇలా మనం ఒక 10 times చేయొచ్చు. మార్నింగ్ 10 times, ఈవినింగ్ 10 times చేయొచ్చు. ఓకే అండి. సెకండ్ 1 2 3 4 5 బ్రీతింగ్ టెక్నిక్. ఇది ఓన్లీ ఫిజియోథెరపిస్ట్ ప్రిస్క్రిప్షన్ మీద చేయండి. ఇది ఎక్కువ స్ఫూటం ఉంటే కనుక బయటికి ఈజీగా ట్రైన్ అవ్వడానికి అని. ఇట్స్ నథింగ్ బట్ టేక్ డీప్ బ్రెత్, ఇలా ఒక 5 సార్లు చేసిన తర్వాత 5 times రిపీట్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఇలా దగ్గండి. సో ఇది చేయడం వల్ల స్ఫూటం అంతా కూడా బయటికి వచ్చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది చేసేటప్పుడు మేక్ ష్యూర్ ఎదురుగుండా ఎవరు ఉండకూడదు. ఇట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ బికాస్ యూఆర్ రిలీజింగ్ యువర్ కఫింగ్ కాబట్టి. థర్డ్ది హఫింగ్ అండ్ కఫింగ్ బ్రీతింగ్ టెక్నిక్ అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ద సేమ్ అండి. ఇలా సౌండ్ రాకుండా ఒక 3 to 4 times హఫ్ చేసి డీప్ బ్రెత్ తీసుకుని కఫ్ చేయాలి. ఇది చేసేటప్పుడు కూడా ఎదురుకుండా ఎవరు ఉండకూడదు. ఇది కూడా చేసేటప్పుడు ఒక 10 times చేయండి. అండ్ మేక్ ష్యూర్ ఈ హఫింగ్ అండ్ కఫింగ్ టెక్నిక్ చేసేటప్పుడు prior to this and after this you have to do breathing exercise. అండ్ దీంతో పాటు లాస్ట్లీ బ్రెత్ కంట్రోల్ టెక్నిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. బ్రెత్ కంట్రోల్ టెక్నిక్ అంటే ఫస్ట్లీ అండి, కరోనా పాండమిక్ ఉన్నా లేకపోయినా యాజ్ ఎ ఫిజియో వాట్ ఐ సజెస్ట్ ఈస్ డోంట్ బీ సెడెంటరీ, బీ యాక్టివ్. యాక్టివ్గా ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ రెడ్యూస్డ్. సో నేను ఒక బ్రెత్ కంట్రోల్ టెక్నిక్ దాన్ని 1:2, 2:3 దీని ప్రొలాంగేషన్స్ చెప్తున్నాను. 1:2, 2:3, 3:5. సో బేసికలీ ఒకరు లేచి వాక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టెప్ ఇన్స్పిరేషన్లో అంటే ఊపిరి తీసుకుంటా, 2 steps ఊపిరి వదులుతా, ఆ తర్వాత 2 steps ఊపిరి తీసుకుంటా, 3 steps ఊపిరి వదులుతా, తర్వాత ప్రోగ్రెషన్ 3 steps ఊపిరి తీసుకుంటా, 5 steps ఊపిరి వదులుతా. ఇది 5:7, 7:9 అలా ఇంక్రీజ్ చేసుకుంటే ఈవెన్ మీరు రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఈ బ్రెత్ కంట్రోల్ టెక్నిక్తో అంటే కొన్ని స్టెప్స్ బ్రీత్ ఇన్తో కొన్ని స్టెప్స్ బ్రీత్ అవుట్తో చేస్తే కనుక ఇట్ విల్ బీ ప్రూవింగ్ ఎఫెక్టివ్. థ్యాంక్ యూ.